మమ్మీకి ఇష్టం 1 పార్ట్, డాడీకి ఇష్టం 1 పార్ట్, పింకీకి ఇష్టం 1 పార్ట్, అందరికి ఇష్టం 1 పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. నా పేరు షేక్ సిద్దిక్, ఓసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. చంద్రబాబు నాయుడు గారు ఒగ్బోట్కి బీజేపీ వాళ్ళు లెటర్ పెడితే దానికి సపోర్ట్ చేశారు, అందుకు బిల్ పాస్ అయిపోయింది. అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి సపోర్ట్ చేయకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ ప్రభుత్వమే పడిపోయేది. ముస్లిమ్స్ గొంతు కోస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే ఆయన రాజు అనుకుంటున్నాడు. మళ్ళీ ఎలక్షన్ రావు, మేమే ఇంకా పర్మనెంట్గా ఇక్కడ ఉంటామని అనుకుంటున్నాడు. అది మర్చిపోతున్నారు. 2 సంవత్సరాల్లో మళ్ళీ జమినీ ఎలక్షన్ అనే రూపంలో ఒకటి వస్తుంది. ఆ గుద్దు బిసుకుంటుంది, ఆయనకు అర్థం కావటంలే. ఇప్పటికే రోడ్ల మీద వచ్చే ధర్నాలు, రోడ్డు మీద వచ్చేదానికి కారణం తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయకపోయి ఉంటే మీకు కూడా కొద్దిగా పలుకుబడి ఉండేది ముస్లిమ్స్ గుండెల్లో. రాబోయే రోజుల్లో మా జగన్ అన్న సీఎం అవ్వగానే ఇటువంటి వాళ్ళందరికీ మేము ఖండిస్తున్నాం. జగన్ అన్న దీనికి ఎప్పుడు సపోర్ట్ చేయరు. రాజశేఖర్ అన్న ముస్లిమ్స్కి 5% రిజర్వేషన్ ఇచ్చారు. అదే చాలా మంది ముస్లిమ్స్ పిల్లలు డాక్టర్లు చదివారు, గొప్ప గొప్ప చదువులు చదివారు, ఎస్పీలు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు, కమిషనర్లు అయ్యారు. చంద్రబాబు రాగానే ఇవన్నీ తీసేశారు. మాకు ఉద్యోగాలు రాలేదా, ఉద్యోగాలు ఏంటి అని చెప్పి పిల్లగాడులు పెడితే దేశద్రోహి కేసు పెట్టాడు అప్పుడు చంద్రబాబు నాయుడు. మా జగన్ అన్న రాగానే ఫస్ట్ ఆ కేసు తీసేసి వాళ్ళు గ్రీన్ షీట్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇప్పించాడు బీటెక్ చదివే పిల్లగాళ్ళకి. ఆయన ప్రభుత్వంలోనే రాజమండ్రిలో ఒక మౌజాన్ని చంపేస్తే దానికి ఏంటంటే పిచ్చోడు చంపేశారని చెప్పారు. అప్పుడు కూడా ఒక మౌజాన్ని ఇంట్లో మసీదులో దూరి ఖురాన్లు మసీదులు మొత్తం తగలబెట్టారు. అదేంటంటే ఒక పిచ్చోడు చేశారని చెప్పారు. చేసింది బీజేపీ వాళ్ళు పడ్డవాళ్ళు. అది కప్పు పుచ్చుకోదానికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా ముస్లింకి తోడు చేస్తాడు. ఎలక్షన్ అయినా చెప్తాడు, నేను ఉన్నా మీ తోడు, మీ సపోర్ట్ నేను చేస్తాను, నా కోసం మీ ముస్లిమ్స్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తానని చెప్పి మర్చిపోతున్నారు జనాలు. ఇప్పుడు మర్చిపోరు. నేను ఒక మాట గుర్తు పెట్టుకోండి, మీరు 2 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఏ ఎమ్మెల్యే కానీ ఏ కార్యకర్త కానీ ఏరియాలో తిరిగితే ఖచ్చితంగా అడ్డుకుంటాము దేవుడి దయవల్ల. చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ కానీ యాంటీ చేసి ఉంటే ఈ బిల్లు ఆగిపోయేది. వీళ్ళు ముస్లింలకి తప్పకుండా మేము మీకు తోడుంటామని చెప్పి ఎలక్షన్లలో ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళు ఆ బిల్లు కూర్చొని బిల్కి సపోర్ట్ చేయడం చాలా దారుణం. మీ పార్టీలకి రాజీనామా చేసి తప్పకుండా బయటకి రావాలని, ఎందుకంటే మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి, తప్పకుండా మీరు జనాల్లో రావాలంటే ఈరోజు ముస్లిం సమాజం కోసం మీరు ముస్లిం అల్లాకి భయపడైనా మీరందరూ తప్పకుండా మీ పార్టీలకి రాజీనామా చేసి బయటకు వచ్చి నిరసన తెలపాలని, అలాగే మేము కోర్టు ద్వారా అయినా తప్పకుండా మన వక్ఫ్ బోర్డు బిల్లు క్యాన్సిల్ చేసేటట్టు ప్రతి ఒక్క పార్టీలు కానీ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ దీన్ని ప్రతి ఒక్కరు పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటు చేస్తారు. అలాగే వక్ఫ్ బోర్డు స్థలాలకి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మేము ముస్లింలకి ఎప్పుడు తోడుంటాం, వక్ఫ్ బోర్డు బిల్లుకి ఎప్పుడు మన ముస్లింల కోసం ఏం చేస్తున్నారో తప్పకుండా ముస్లింలని అణచివేయాలని ఆ బిల్లుకి వాళ్ళ ఎంపీలు కానీ రాజ్యసభ్యులు కానీ ఈరోజు అనుకూలంగా ఓటేసి ఓటు ద్వారా మనందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ముస్లిం అందరూ ఆయన మనకు తోడుగా ఉంటారు. తప్పకుండా మనందరం కలిసికట్టుగా వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకించి అందరూ కలిసికట్టుగా వీళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు, ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు ఈరోజు ఓటు వేసి మళ్ళా దీనికి ఏదో ఒక రకాలుగా మేమందరం సపోర్ట్ చేశాము. మేము ఇది కండిషన్లు పెట్టాలి, సోకు మాటలు చెప్పడం చాలా సిగ్గుచేటు. వీళ్ళందరూ బహిరంగంగా ముస్లింలకి క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.